అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి. చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి అని ఎవరన్నారు? యేసయ్య అన్నారు. అలాగే ఈ లోకంలో ఒక వ్యక్తి కూడా చిన్నపిల్లల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎవరైనా? జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు కాబట్టి ఈ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే నేను ఈరోజు చిన్నపిల్లల గురించి చెప్తున్నాను, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన పుట్టినరోజుని చిన్నపిల్లల దినోత్సవం లేదా చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. బాలల దినోత్సవం అనే సందర్భంగా నేను పిల్లల గురించి ఈరోజు గ్రంథంలో పిల్లలు ఎలా పనులు చేశారు, ఎలాంటి పనులు చేశారు పిల్లలు చూద్దామండి. ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన శిష్యులను తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పెను. తల్లిదండ్రులు పిల్లలను తీసుకొస్తుంటే శిష్యులు గద్దిస్తున్నారు, రానియొద్దని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, గద్దించొద్దు, చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. సో ఇక్కడ మనకి యేసు ప్రభు చిన్నపిల్లలను ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పడం వలన పిల్లల్ని ఆయన దగ్గరికి పంపించారు. అప్పుడు ఆయన పిల్లల్ని చేతులుంచి ఆశీర్వదించారు. సో పిల్లలు పరలోక రాజ్యానికి వారసులు. తర్వాత పిల్లలు రెండోది ఆశీర్వదించబడ్డారు, యేసయ్యతో ఆశీర్వదించబడ్డారు. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతే, చిన్నపిల్లల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో మీరు చేరరు అని యేసయ్య పెద్దవాళ్ళమైన మనకి సందేశాన్ని ఇచ్చారు. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చే వారు నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని యేసయ్య మాట్లాడాడు. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసయ్యకి దగ్గరికి ఎవరిని పంపిస్తే వాళ్ళు యేసయ్య దగ్గరికి వస్తారని, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని యేసయ్య చెప్పి ఉన్నారు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల వల్లే ఉండాలి. పసిపిల్లల వల్లే ఉంటే కానీ మన పరలోక రాజ్యంలో వారసులమే కాలేమన్నారు యేసయ్య. సో ఇక్కడ చిన్నపిల్లలు ఏం చేశారు? దేవుడు ఆ చిన్నవాని మొర వినను. ఎవరు ఆ చిన్నవాడు? హాగరు కుమారుడు దేవునికి మొరపెట్టాడు. చిన్నపిల్లలు కూడా దేవునికి మొరపెట్టారండి బైబిల్ గ్రంథంలో. పిల్లలు ప్రార్థించారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో పిల్లలు ఆశీర్వదించబడ్డారు, పిల్లలు దేవుని వారసులయ్యారు. మూడవది పిల్లలు మొరపెట్టారు దేవునికి. నాలుగవది దావీదు గొల్యాతును చంపి ఉన్నాడు. పిల్లలు బలాఢ్యులను చంపారు. బాలుడైన దావీదు పెద్ద గొల్యాతుని చంపివేసి ఉన్నాడు. ఆ స్టోరీ మనందరికీ తెలుసు కదా. కాబట్టి పిల్లలు బలాఢ్యులను చంపివేశారు. తర్వాత పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. ఎవరు ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు అంటే, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చి ఒక బాలికను బానిసగా తీసుకెళ్తాడు. బానిసగా తీసుకెళ్ళిన బాలిక సాక్ష్యం ఇస్తుంది, మా దేశంలో దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థిస్తే ఎలాంటి జబ్బైనా తగ్గిద్ది, నా యజమానుని అక్కడ తీసుకెళ్తే ఈ జబ్బు తగ్గిపోయిద్ది అని సాక్ష్యం ఇచ్చింది ఆ బిడ్డ. కాబట్టి చిన్నపిల్లలు సాక్ష్యం ఇచ్చారండి బైబిల్ గ్రంథంలో. తర్వాత చిన్నపిల్లలు వివేచన పొందారు. చిన్నపిల్లలకి వివేచన జ్ఞానము సకల శాస్త్రాల విజ్ఞానాన్ని, వివేచనను వీరికి అనుగ్రహించాడు. ఎవరికి? షడ్రకు మెషక అబేద్నెగోలు అనే ఈ బాలులకి దేవుడు వివేచన జ్ఞానాన్ని, సకల శాస్త్రాల జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. కాబట్టి వీరు బబులోను దేశంలో రాజుగారి దగ్గర పెంచబడ్డారు బాల్యంలో. ఎందుకు? వీరు తెలివైన వారిని తీసుకెళ్ళి బబులోను దేశంలో మంచి ఫుడ్, ఆహారం పెట్టి వారిని పోషించడం జరిగింది. పిల్లలు హతసాక్షులయ్యారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు హతసాక్షులయ్యారు. ఎవరు హతసాక్షులయ్యారు? ఇక్కడ యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు రాజుగా జన్మించిన యేసయ్య ఎక్కడున్నాడని వస్తారు. వచ్చినప్పుడు రాజు కాబట్టి ఈయన హేరోదు రాజు ఇంట్లో జన్మించి ఉంటాడు అని చెప్పేసి
హేరోదు రాజు ఇంటికి వెళ్తారు జ్ఞానులు. వెళ్ళి హేరోదు రాజుని అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని హేరోదు రాజుని అడిగితే, యూదులకు రాజుగా పుట్టాడా అని కనుక్కోవాలని, సరే మీరు వెళ్ళి చూసి వచ్చి నాకు చెప్పండి అని కపట వేషంతో మాట్లాడతాడు. అప్పుడు జ్ఞానులు వెళ్ళి యేసయ్యని పూజించి వెళ్ళేటప్పుడు దేవుని చేత బోధించబడిన వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతారు. అప్పుడు హేరోదు రాజుకు బాగా కోపం వస్తుంది, జ్ఞానులు తనని మోసం చేశారని. కాబట్టి ఎలాగైనా యేసు ప్రభుని చంపేయాలంటే ఏం చేయాలని అప్పుడు ఏమని ఆజ్ఞ శాసిస్తాడంటే, 2 సంవత్సరాలలోపు ఉన్న బాలురు మగపిల్లలందరినీ చంపేయండి అని శాసనాన్ని చేస్తాడు. అప్పుడు యెరూషలేములో, అక్కడ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఆ ప్రాంతం బెత్లెహేంలో ఈ 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపివేయటం జరుగుతుంది. ఆ విధంగా పిల్లలు హతసాక్షులు అయ్యారండి. పిల్లలు పరలోక వారసులు అయ్యారండి. పిల్లలు పరలోక వారసులు. పిల్లలు చంటి పిల్లలు, వాళ్ళకి ఎలాంటి అపమోషము తెలియదు, అమాయకంగా ఉంటారు. మనం పిలిస్తే పలుకుతారు, మనం వద్దంటే రాకుండా ఉంటారు. సో ఇలాంటి అమాయకంగా ఉండే పిల్లలంటే దేవునికి ఇష్టం. సో పిల్లల పసిబిడ్డల వారిని ఉంటేనే వారు పరలోక రాజ్యానికి వారసులని మనకు కూడా చెప్పారండి. సో చిన్నపిల్లలందరూ పరలోక రాజ్యానికి వారసులండి. 1 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులండి. వారు ఏ పాపం చేయరు కాబట్టి వారికి పాపక్షమాపణ చేయాల్సిన అవసరం లేదండి. వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏంటంటే, ఫస్ట్ 1 పరలోక రాజ్యానికి వారసులు పసిపిల్లలు. 2వది దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, యేసయ్య చేత ఆశీర్వదించబడ్డారు. 3వది చిన్నవారిని మొరపెట్టారు, ప్రభు అయిన దేవునికి మొరపెట్టారు చిన్నపిల్లలు. 4వది బాలుడైన బలాఢ్యులను చంపివేశారు. దావీదు బాలుడు కానీ బలాఢ్యుని చంపివేశాడు. తర్వాత పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. ఒక బానిస అయిన ఇశ్రాయేలీ బానిస, ఆ అమ్మాయి బానిస అయిన యూదురాలైన బాలిక సాక్ష్యం ఇవ్వటం జరిగింది. పిల్లలు ఆశీర్వాదాలు పొందారు, పిల్లలు వివేచన పొందారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వివేచన జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి పొందారు. ఈ రీతిగా పిల్లలు పరలోక రాజ్యానికి వారసులయ్యారు. ఈ పిల్లలు మనకి చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్న పిల్లలు ఎంత గొప్ప కార్యాలు చేశారో, ఈ పిల్లల కార్యాలను మనం కొనియాడుతూ మనం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నానండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యంపై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రభా, చిన్నపిల్లలు చేసిన పనులను బైబిల్ గ్రంథంలో మేము తీసి చదువుకున్నాము తండ్రి. అలాగే మేము కూడా ప్రభా నాయన చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి ప్రభా, పసిబిడ్డల వంటి స్వభావాన్ని కలిగి నాయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా మా అందరినీ ఆశీర్వదించండి. అలాగే చిన్నపిల్లలందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. చదువులోనూ అన్నింటిలోనూ భ్రష్టుచ్చట సహాయం చేయి ప్రభా. అందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.